హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మస్త్ అంటే మస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా రోజుల తర్వాత మీకైతే వీడియో తీసుకొని వస్తున్నా. ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేసేయండి. కొబ్బరి పచ్చడి ఇంకా మ్యాంగో అనమాట. ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. కొబ్బరిని అయితే ఫస్ట్ మనం మంచిగా వాష్ చేసేసుకో, మంచి పచ్చి కొబ్బరి తీసుకోవాలన్నమాట. ఫ్రెష్ ఇది బాగుంటుంది టేస్ట్. కొబ్బరిని ఇంకా మ్యాంగోస్ని మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేసేసి మంచిగా పేస్ట్, ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. దాని తర్వాత మనం కొబ్బరి ఇంకా మ్యాంగోస్ వేయాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసేసుకున్నాం మనము. అప్పుడైతే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలో ఎలా పట్టుకోవాలో, అలా పట్టేసుకున్న తర్వాత మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి పోపు వేసేయాలన్నమాట. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కొబ్బరిలో మంచి ఆయిల్ ఉంటే బాగానే ఉంటుంది కాబట్టి. ఆయిల్ పోపుకి ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకోవాలి. మేమైతే శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ లైట్గా కొంచెం ఇంగువ యాడ్ చేసేస్తున్నాము ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగా వస్తుందని. ఎండుమిర్చి ఇంకా పసుపు, తర్వాత కరివేపాకు లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసేసుకొని మన చట్నీలో రెడీ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీకు నేను ఇంకా ఎట్లాంటి ఫుడ్ వీడియోస్ పెట్టాలి అండ్ ఏ కర్రీస్ పెట్టాలో మీరు నాకు కామెంట్ చేసేయండి. మేము కూడా ట్రై చేసేసి మీకు పెట్టేస్తాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు సబ్స్క్రైబ్.